తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం 5 దశల్లో నిర్వహిస్తోంది. అందులో 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, 3వ దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికలు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో దశ ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 31న మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు, నవంబర్ 4న రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబర్ 8న మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు, నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన రోజే ఈసీ కౌంటింగ్ చేపడుతుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి దశ నామినేషన్ల దాఖలుకి చివరి తేదీ అక్టోబర్ 11. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో దశ నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 15గా నిర్ణయించింది ఈసీ. అలాగే మొదటి దశ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 9న విడుదల చేస్తారు. ఇక రెండో దశ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 13న రిలీజ్ చేస్తారు. రైట్, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ మనకు అందిస్తారు. సుధీర్, హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు ఎన్నికల షెడ్యూల్ని గ్రామ పంచాయతీలు, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీకి స్థానాలకు సంబంధించిన షెడ్యూల్ను, అదేవిధంగా నోటిఫికేషన్ కాసేపు క్రితమే విడుదల చేసింది. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని చెప్పేసి కాసేపు క్రితం ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని స్పష్టం చేశారు. మొదటగా చూసుకున్నట్లయితే 2 దఫాలుగా ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీకి సంబంధించి 2 దఫాలుగా ఎలక్షన్ జరుగుతుందని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఆ తర్వాత గ్రామ పంచాయతీలకు సంబంధించి, ఎందుకంటే 12,760 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ 12,760 గ్రామ పంచాయతీలకు సంబంధించి 3 ఫేజుల్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అయితే ఇందులో ఒకసారి చూసుకున్నట్లయితే మొదటి దఫాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల ప్రకారం చూసుకున్నట్లయితే 9వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుంది. అంటే అక్టోబర్ 9వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుంది. అక్టోబర్ 11వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే ఇందుకు సంబంధించి దాదాపు 23వ తేదీ, అక్టోబర్ 23వ తేదీ పోలింగ్ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 23 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పేసి స్పష్టం చేసింది. ఫేజ్ల వారీగా చూసుకున్నట్లయితే ఫేజ్ 1, ఫేజ్ 2 కింద ఫేజ్ 1 9వ తేదీ అక్టోబర్ 9వ తేదీన ప్రారంభమవుతే ఫేజ్ 2 13వ తేదీ అక్టోబర్లో ప్రారంభమవుతుంది. అయితే వీటికి నామినేషన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే నామినేషన్ల డేట్లు చూసుకుంటే 11వ తేదీ అక్టోబర్ 11వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో 15వ తేదీ నుంచి, అంటే అక్టోబర్ 15వ తేదీ నుంచి కూడా ప్రారంభమవుతుంది. ఉదయం నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ తర్వాత దీనికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే నామినేషన్ల ప్రక్రియ 11వ తేదీ నుంచి ప్రారంభమై ఈ 11 అంటే నవంబర్ 11వ తేదీ లాస్ట్గా ఫస్ట్ ఫేజ్ ప్రారంభమవుతుంది. సెకండ్ ఫేజ్కు సంబంధించి చూసుకున్నట్లయితే 13వ తేదీ అక్టోబర్ 13వ తేదీ ప్రారంభమై అక్టోబర్ 11వ తేదీన అక్టోబర్ 27వ తేదీన పోలింగ్ ప్రక్రియ ముగుస్తుందని చెప్పేసి తెలుస్తుంది. అదేవిధంగా వాటికి సంబంధించిన కౌంటింగ్ కూడా వెంటనే 2 రోజుల తర్వాత కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అయితే ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే సర్పంచ్ ఎన్నికలు 3 ఫేజుల్లో నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అందులో భాగంగానే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద 3 ఫేజులుగా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. ఫేజ్ 1 అక్టోబర్ 17వ తేదీన సర్పంచ్ ఎన్నికలకు ప్రారంభమవుతుంది. ఫేజ్ 2 అక్టోబర్ 21వ తేదీ, ఫేజ్ 3 అక్టోబర్ 25వ తేదీ ఫేజ్ 3 సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అందులో నామినేషన్లు చూసుకున్నట్లయితే ఫేజ్ 1లో 19వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది ఫేజ్ 1లో. అదేవిధంగా ఫేజ్ 2లో చూసుకున్నట్లయితే 23వ తేదీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఫేజ్ 3లో 27వ తేదీ నుంచి అక్టోబర్ 27వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తానికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి షెడ్యూల్ అండ్ నోటిఫికేషన్కి సంబంధించి అయితే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు అక్టోబర్ 9వ తేదీ నోటిఫికేషన్ జారీ అవుతుంది. అక్టోబర్ 8వ తేదీ హైకోర్టులో హియరింగ్ ఉంది. హైకోర్టులో వీటికి సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి హైకోర్టులో 8వ తేదీ విచారణ కొనసాగుతుంది. ఆ 8వ తేదీ వచ్చే తీర్పు ఆధారంగా 9వ తేదీ నోటిఫికేషన్ జారీ చేస్తారా లేదా అనేది కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు నోటిఫికేషన్ ఇచ్చినా, షెడ్యూల్ ఇచ్చినా అవంతా కూడా మా తీర్పుకు
లోబడే ఈ ప్రక్రియ కొనసాగాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి హైకోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 8వ తేదీన హైకోర్టులో దీని మీద హియరింగ్ ఉంది. ఈ కోర్టు కేసుకు సంబంధించి విచారణ ఏం జరుగుతుంది, అదేవిధంగా తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా కొంత ఉత్కంఠగా మారింది. అందుకనే అక్టోబర్ 9వ తేదీ నుంచి నామినేషన్ల నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. అక్టోబర్ 11 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒకవేళ హైకోర్టు కనుక ఈ నోటిఫికేషన్కు సంబంధించి కావచ్చు, షెడ్యూల్కు సంబంధించి ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే వెంటనే వీటిని మార్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసింది. జీవో నెంబర్ 9 ప్రకారం ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఓ వ్యక్తి ఇప్పటికే కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు ఇప్పటికే దీని మీద విచారణ ప్రారంభించింది. దాదాపు వారం రోజుల పాటు కూడా గడువు ఇచ్చింది. కాబట్టి అక్టోబర్ 8వ తేదీ చాలా కీలకంగా మారింది. అక్టోబర్ 8వ తేదీ హైకోర్టు ఇచ్చే ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ ముందుకు సాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 27 గ్రామ పంచాయతీల మీద స్టే విధించింది హైకోర్టు. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది. కాబట్టి 27 గ్రామ పంచాయతీలను మినహాయించి 12,760 గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా 565 జెడ్పీటీసీలు, 5,000 పైచీలకు ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. కాబట్టి ఈ ఎన్నికల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. అప్పటి వరకు అంటే ఇప్పుడు హైకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం అక్టోబర్ 8వ తేదీ వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అక్టోబర్ 9న నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ నోటిఫికేషన్ ముందు హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో ఆ తీర్పుకు లోబడే ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు కావచ్చు, జిల్లా పరిషత్తులు, వాటన్నిటిలో కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టుగా ఎన్నికల కోడ్ను కఠినంగా అమలు చేయాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి నుంచే జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్రాల వ్యాప్తంగా పూర్తిగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రైట్. ఓకే సుధీర్.